గత 5 ఏళ్ళు ఏ పరిపాలన చేశారు వాళ్ళు? ఈరోజు నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేటువంటిది ఆ రోజు తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తున్నారు. వాళ్ళలాగా ప్రత్యక్షంగా దాడులు, దౌర్జన్యాలు, ప్రజల ఆస్తులు కాజేయటాలు, అక్రమ కేసులు పెట్టు ఈరోజు వేధింపులు అనేటువంటిది ఈ ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పుడు పనులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేధింపులు గురి చేశారో, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఏ విధంగా పెట్టారో, ఏ తప్పు చేయని నా కుమారుడు షరతును 20 రోజులు జైల్లో పెట్టారో, అటువంటి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆనాడే రెడ్ బుక్లో రాయటం జరిగింది. తప్పు చేసి తప్పు చేయనటువంటి వాళ్ళని ఏ విధంగా జైలుకు పంపారో అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం. అది రాజ్యాంగబద్ధంగా అనుసరించినటువంటి ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలన. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వాడు చేసినట్టు దుర్మార్గాలు మనం చేయటం లేదు, వాడు చేసినట్టు అక్రమ కేసులు పెట్టడం లేదు, తప్పు చేసినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు అని మా నాయకుడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా చెప్తాం. తప్పకుండా లింకు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెన్సీ ఎందుకు బయటపెట్టిందని నేను వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. సంబంధాలు ఉన్నాయి, దోపిడీ చేశాడు. 1750 కోట్లే కాదు, ఇంకా ఎక్కువ దోపిడీ చేశాడు. కానీ బయటకు వచ్చింది 1750 కోట్లు. లోతుగా వెళితే, పూర్తిగా దర్యాప్తు చేస్తే, పూర్తిగా గౌనగణకు వెళ్ళి అన్ని పరిశీలన చేస్తే ఇంకా ఇంతకన్నా 10 రెట్లు దోపిడీ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1750 కోట్లు అనేది నామమాత్రం మాత్రమే. ఇంకా 1000 కోట్లు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి.